ఈరోజు అనంతపురం నగరంలోని యూజేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే సాయినగర్ అస్సా ఆప్టికల్ సంబంధించి 6 months ముందు ఇష్యూ జరిగిన విషయం అందరికీ తెలిసినదే. అందులో భాగంగా 3-4 days ముందు ఒక ఆడియో వైరల్ కావడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఏ విధంగా ముస్లిం మైనార్టీగా అయినటువంటి షరీఫ్ అనే వాళ్ళ దంపతుల మీద అసభ్యంగా దుర్భాష ఆడిన విషయం కూడా యావత్ అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా వినిన విషయం కూడా అందరూ తెలిసినదే. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఈయన ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో అనంతపురం నగరానికి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ముస్లిం మైనార్టీలు అంటే ఎంత చులకన అయిపోయిందంటే ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముస్లిం మైనార్టీలపైన అనేక విధాలుగా కక్ష సాధింపుతో ముందుకు పోతున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఈరోజు ముస్లింలు అంటే అసలు ఏ విధంగా దుర్భాషలు కానివ్వండి, ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పదే తెలియజేస్తున్నాను. అనంతపురం నగరంలో ముస్లిం మైనార్టీలు రాజకీయ పరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా వీళ్ళకి. ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలకు అనేక దాడులు కూడా చేస్తున్న విషయం కూడా ఒకసారి గమనించాలి. ఈ వైరల్ ఏ విధంగా అయితే ఆడియో వైరల్ అయిందో మళ్ళీ దానికి ఆయన సమకూర్చుకుంటున్నారు నిన్నటి రోజు మాట్లాడి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది వచ్చేసి ఫేక్ ఆడియో టెక్నాలజీతో ఉపయోగించినారని చెప్తున్నారు. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరు చెప్పేదానికన్నా సిగ్గుండాలి కొంచెమన్నా. ఎవరైనా చెప్తే నమ్మేస్తారేమో అని చెప్పినట్లు చెప్తున్నారు మీరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట మార్ఫింగ్ చేసి నా ఆడియో బయట పెట్టినారంటున్నారు. ఇతనేం పెద్ద సెలబ్రిటీ, ఇతను ఆడియో అంతా మార్ఫింగ్ చేసి పెట్టడానికి. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరే అంటున్నారు కదా మార్ఫింగ్ అని చెప్తున్నారు కదా, సరే వెళ్దాం రండి ఎస్పీ దగ్గరికి వెళ్ళి, మీదే ప్రభుత్వం ఉంది కంప్లైంట్ ఇద్దాం ఎస్పీ గారికి. ఇది ఆడియో మార్ఫింగ్ అంటున్నారు కదా, ఇద్దాం. ఎవరో మార్ఫింగ్ చేసిన వాళ్ళకి బయటికి చర్యలు తీసుకుందాం, బయటికి తీపిద్దాం. వస్తారా చెప్పండి, కంప్లైంట్ ఇద్దామని నేను కూడా పెడతాను, మీరు కూడా రండి ముందుకి. వచ్చి ఇద్దరం కలిసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది, ఇద్దాము. ఆ మార్ఫింగ్ చేసినారో లేకపోతే మీ నిజమైన వీడియోనో ఆడియోనో అని చెప్పేసి పోలీస్ అధికారులు లేకపోతే ప్రభుత్వం మీదే ఉంది, పోలీస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే అది కాకున్నప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ తీసేదానికి. దానైనా కూడా మేము సబ్మిట్ చేద్దాం. ఇవన్నీ ఊరికే మాట్లాడేటప్పుడు ఊరికే మాట్లాడాలి. ఏదో మీరు ప్రెస్ మీట్ పెట్టేసి లేదు ఇది మార్ఫింగ్ చేసేసినామని చెప్పేసి వీళ్ళకి ఏం చెప్పంటే ఎక్కడ పోతాను సమాజం చెప్పండి మీరు. అదేవిధంగా ముస్లిం మైనార్టీల పైన అంటే ఏం చెప్పినా పడి ఉంటారు, ఏం చేసినా ఊరికే ఉంటారని చెప్పేసి మీరు ఇంత అసభ్యంగా మాట్లాడడం కూడా చాలా దురదృష్టకరంగా తెలియజేస్తున్నాను. ఈ 1900 కాలం నుంచి ముస్లిం మైనార్టీల పైన అనేకవంటి బయటకు వచ్చినట్టు కొన్ని అయితే బయటికి రానివి ఎంతోమంది చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం కూడా అందరూ ప్రజలు గమనించాలి. ఈరోజు అస్రా ఆప్టికల్ సంబంధించిన విషయం కావచ్చు, ఫక్రుద్దీన్ ఎగ్జిబిషన్ సంబంధించి కావచ్చు, DCMS సంబంధించి మెహతాజ్ అనే ఒక సూసైడ్ చేసుకునే విషయం కావచ్చు, అదేవిధంగా మన స్టోర్స్ గతంలో చూసుకుంటే స్టోర్లు చాలా మందికి ఉంటాయి ముస్లిం మైనార్టీ, అవి తగ్గించే విషయం కావచ్చు, ఒక మేయర్గా నన్ను కుట్ర చేయడం విషయం తీసేయాలని చెప్పేసి దాని విషయం కావచ్చు, అదేవిధంగా ఒక 40 డివిజన్లో కార్పొరేటర్ భర్తని ఒక ముస్లిం యువత పైన నడి రోడ్లో ఆయన పైన చేసుకోవడం కావచ్చు, అనేకటువంటివి ఎన్ని దాడులు జరుగుతుంటే ఏమాత్రం ఆయనకి చీమ కొట్టినట్లు కూడా లేకుండా వివరిస్తుంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. యూజేఏసీ ఖచ్చితంగా ఇతనికి షరీఫ్ గారికి షరీఫ్ దంపతులకి ఎప్పుడుగా అండగా ఉంటుంది. ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి ఇతనికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. యూజేఏసీ తరఫు నుంచి మేమందరం కూడా ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాము కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని కూడా ఖండించాలని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ అనంతపురం నగరంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను.